ఏపీ రాజధాని అమరావతిలో దారుణం జరిగింది. మంగళగిరి టౌన్షిప్లో ప్రేమ జంటపై దుండగులు దాడి చేశారు. దుండగుల దాడిలో జ్యోతి అనే యువతి చనిపోయింది. దాడి చేయడమే కాకుండా ఆమెపై అత్యాచార యత్నాన్ని కూడా ప్రయత్నించారు ముష్కరులు. దుండగుల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో జ్యోతి ప్రాణాలు విడిచింది. ఆమె ప్రియుడు శ్రీనివాసరావుకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. దాడికి పాల్పడిన నిందితులు ఎవరో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్పాట్లో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా 4 నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మద్యం బాటిళ్లతో తలపై దాడి చేయడంతో జ్యోతి స్పాట్లోనే చనిపోయింది. మృతురాలు ప్రియదర్శిని కాలేజీలో ఎంఫార్మసీ పూర్తి చేసింది. సర్టిఫికెట్లు తీసుకోవడానికి మంగళగిరి వచ్చిన సమయంలో దాడి జరిగింది. 4 దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా గుర్తించారు. మంగళగిరి టౌన్షిప్ కి ప్రేమ జంట బైక్ పై రాగానే దాడి జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు. శ్రీనివాసరావు కూడా తలపై తీవ్ర గాయాలయ్యాయి. జ్యోతి అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించడంతోనే దుండగులు దాడికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లోని పటాన్ చెరువులో ఉన్న ఇక్రిసాట్ పరిశోధన సంస్థలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్రిసాట్లో చిరుత సంచారాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అటవీ శాఖ సిబ్బంది చిరుతను బంధించడానికి 2 బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో ఇక్రిసాట్ ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. ఫారెస్ట్ సిబ్బంది సంస్థలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. గతంలో కూడా ఇక్కడ చిరుతపులి సంచరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పట్లో చిరుతను బంధించలేకపోయారు. పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు రాకేష్ రెడ్డి, శ్రీనివాసులను కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సోమవారం 2 నిందితులను నందిగామ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. రాకేష్ రెడ్డి, శ్రీనివాసును నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రాకేష్ రెడ్డి, శ్రీనివాసును చంచల్గూడ జైలుకు తరలించారు. ఏపీ పోలీసుల విచారణపై జయరాం భారీ అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసును తెలంగాణకు బదిలీ చేశారు. రాకేష్ రెడ్డి, ఆయనకు సహకరించిన శ్రీనివాసునే కాదు, ఈ కేసులో మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాకేష్ రెడ్డికి జయరాంకి మధ్య పరిచయానికి కారణం శిఖా చౌదరిని అనే ప్రచారం ఉంది. రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి స్నేహం ఉందా లేదా అన్నది కూడా జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో తేలనుంది. రాకేష్ రెడ్డిని ఎదురుగా ఉంచి శిఖా చౌదరిని ప్రశ్నించే వీలు కూడా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య స్నేహం ఉందా అన్నది కూడా జూబ్లీహిల్స్ పోలీసుల ఇంట్రాగేషన్లో తేలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్లో తల్లి బిడ్డ మర్డర్ వెనుక కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. కులంకాని అమ్మాయితో పెళ్లి చేసుకున్నావంటూ రమేష్ను అతని కుటుంబ సభ్యులు వేధించేవారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గొడవలు పెరిగి భార్యను, కుమారుని హత్య చేశాడని తెలుస్తోంది. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిన సుశ్రుతను మాట్లాడేందుకు రమ్మని పిలిచి నిందితుడు రమేష్ ఉప్పల్ డిపోలో తన భార్యను బైక్ పై ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. అయితే కోపంతో ఉన్న రమేష్ తల్లి బిడ్డను గొంతు నిలిమి చంపేశాడు. ఇద్దరిని హత్య చేసిన తర్వాత దగ్గరలో ఉన్న బంక్లో పెట్రోల్ కొనుగోలు చేసి ముళ్లపొదలో భార్య బిడ్డను దహనం చేశాడు. అనంతరం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రమేష్ పెట్రోల్ కొంటున్న విజువల్స్ సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తోంది. రమేష్ను కఠినంగా శిక్షించాలని సుశ్రుత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త ఛాలెంజ్లతో హైదరాబాద్ యువత రెచ్చిపోతోంది. ఈ సవాల్ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. భాగ్యనగరంలో రోడ్లు దాటడమే పెద్ద ఛాలెంజ్. అయితే కొత్త ఛాలెంజ్ ఏంటంటే గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు అర్ధనగ్నంగా రోడ్డు దాటడం. ఇలాంటి స్టంట్స్ ను చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇలాంటి షోలు చేసే పిల్లల మనస్తత్వం డేంజరస్ అంటున్నారు సైకాలజిస్టులు. సోషల్ మీడియాలో హావ్ న్యూడ్ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకులను గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. సికింద్రాబాద్లో 4 రోజుల క్రితం రాహుల్ అనే యువకుడి మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్పిరిట్ తాగించి మత్తులో ఉన్న రాహుల్ను స్నేహితులు బండరాయితో మోదీ హత్య చేసినట్టుగా గుర్తించారు. డబ్బుల కోసం రాహుల్ వేధింపులు భరించలేక సత్యనారాయణ, శ్రీనివాసరావు ఈ దారుణాన్ని కొడిగట్టారు. రాణిగంజ్ ఫుట్పాత్ పై రాహుల్ను దారుణంగా చంపేశారు స్నేహితులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ మర్డర్ మిస్టరీని రామ్ గోపాల్పేట పోలీసులు ఛేదించారు. మెడికల్ షాప్లో స్పిరిట్ ను కొనుగోలు చేసిన నిందితులు రాహుల్తో తాగించారు. మత్తులో ఉన్నప్పుడు హత్య చేశారు.
టీవీ నటి ఝాన్సీ సూసైడ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ సూరి మధ్య ఉన్న మూడో వ్యక్తి ఎవరు? దీనిపైన దృష్టి సారించారు పోలీసులు. బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడో వ్యక్తి ఎంటర్ కావడంతోనే ఝాన్సీ అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీ సూర్య ప్రాణంగా ప్రేమించుకున్న మాట వాస్తవమే, పెళ్లి చేసుకోవాలనుకున్న మాట కూడా వాస్తవమే. అయితే మూడో వ్యక్తి ఎంటర్ అయిన కారణంగానే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. సూర్యను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఝాన్సీ ఆత్మహత్య కేసులో పెద్దల హస్తం ఉందా? సినీ రంగంలో చేయి తిరిగిన వారెవరైనా ఉన్నారా? ఇద్దరి మధ్య మనస్పర్ధల ఆత్మహత్యకు కారణమా? మరెవరైనా ఎంటర్ అయ్యారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు క్లారిటీకి రాలేకపోవడం పలు అనుమానాలను తలెత్తిస్తోంది. సీరియల్కి పెద్ద గ్లామర్గా మారిన ఝాన్సీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ప్రియుడితో ఉన్న వివాదమా మరేదైనా ఉందా? ఆమె డైరీలో కొత్తగా కనిపిస్తున్న ఆ పేర్లు ఎవరివి? మొబైల్లో కాల్ లిస్టులో కొన్నింటిని ఎందుకు డిలీట్ చేస్తుంది? వాట్సాప్ చాటింగ్ను కూడా డిలీట్ చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ దీక్షలేనని, కాబట్టి ఆయన కూడా దొంగ ముఖ్యమంత్రినని వ్యాఖ్యానించారు కన్నా లక్ష్మీనారాయణ. అలాంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి ప్రమాదం అంటున్నారు. హోదా ఇస్తామన్నారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఏపీలో ఎందుకు పెట్టుకోవడం లేదో చెప్పాలన్నారు కన్నా. ప్రత్యేక హోదా సెంటిమెంట్ను ప్రజలకు మరింతగా తీసుకెళ్లేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. హోదా ఇచ్చేది తామేనని చాటి చెప్పే ప్రయత్నం చేయబోతోంది. ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు జనంలోకి వెళ్లబోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దీక్షకు తిరుపతి టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొన్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ముందు టీడీపీ నేత సంజయ్ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. యాత్ర సినిమాను దర్శకుడు మహి అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు వైఎస్ విజయమ్మ. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి యాత్ర సినిమాను వీక్షించారు. రాజశేఖర రెడ్డి పాదయాత్రను కళ్ళ కట్టినట్టుగా దర్శకుడు చూపించారని ప్రశంసించారు విజయమ్మ. రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న వారిని ప్రజలు ఆదరించాలని కోరారు వైఎస్ విజయమ్మ. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదరించడానికి వైఎస్ పరితపించిన విషయాన్ని గుర్తు చేశారు ఆమె. రాజశేఖర రెడ్డి అభిమానుల హృదయాన్ని తట్టిలేపిన చిత్రం యాత్ర అని మెచ్చుకున్నారు. అసలు సిసలైన పరీక్షల్లో నెగ్గిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి న్యాయవాదిగా పట్టా సాధించేందుకు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో LLM థర్డ్ సెమిస్టర్ పరీక్షలు రాశారు జీవన్ రెడ్డి. సాధారణ విద్యార్థిగా సహచరుల మధ్య కూర్చొని ఆయన పరీక్షలు రాశారు. 2 సెమిస్టర్లలో ఉత్తీర్ణులయ్యారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇప్పుడు పరీక్షలు రాస్తుంటే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు జీవన్ రెడ్డి. హన్మకొండలోని ఆదర్శ్ కాలేజీలో LLM కోర్సును దూర విద్య ద్వారా అభ్యసిస్తున్నారు జీవన్ రెడ్డి. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లను చేసింది. శ్రీవారి సేవకులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ ను రంగంలోకి దింపారు. స్వామివారు 7 రకాల వాహనాల మీద దర్శనమిస్తారు. భక్తుల కోసం మానవీధుల్లో తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. 200 మంది టీటీడీ అధికారులు నిరంతరం క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్యాలరీలో టీటీడీ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారు. భక్తులకు అన్నప్రసాదాలతో పాటు కాఫీ, టిఫిన్లను అందించడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే తిరుమలకు విచ్చేశారు. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన తిరుపతికి వచ్చారు. ఇవాళ రథసప్తమి సందర్భంగా రాజపక్సే శ్రీవారిని దర్శించుకుంటారు. పోలీసులు ఆయనకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రాథమిక అర్హత పరీక్షలో పాస్ అయిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 40 రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగుతాయి. 31,178 మంది ఈ ఫిట్నెస్ పరీక్షలకు హాజరవుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులకు లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 800 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ శివార్లోని షామీర్పేటలో ఉన్న శాంతినికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. రూమ్లో లైట్ వేశాడన్న కారణంతో 9వ తరగతి చదువుతున్న వివేకానంద విద్యార్థిని హాస్టల్ వార్డెన్ రాకేష్ చితకబాదిన ఘటన కలకలం రేపింది. తన తాళం చెవి కనబడకపోవడంతో హాస్టల్ రూమ్లో రాత్రి వేళ లైట్ వేశాడు వివేకానంద. రాత్రి వేళలో ఎందుకు లైట్లు వేశామని ప్రశ్నించిన వార్డెన్ రాకేష్ బాలుడి చేయిని మంచానికి వేసుకొట్టాడు. దీంతో వివేకానందకు చేయికి తీవ్ర గాయమైంది. క్రికెట్ ఆడుతుండగా గాయమైందని బాలుడి తండ్రికి సమాధానం ఇచ్చాడు. వివేకానందకు చేయి ఫ్రాక్చర్ అయినట్టుగా వైద్య పరీక్షలో తేలింది. దీంతో వివేకానంద తండ్రి సతీష్కు అసలు విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హాస్టల్ వార్డెన్ రాకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ యాజమాన్యం తనకు తప్పుడు సమాచారం ఇచ్చిందని సతీష్ అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఆరాధన థియేటర్ యాజమాన్యం ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తుందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. థియేటర్ గోడను అక్రమంగా కూల్చేసి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. థియేటర్ను విద్యార్థి సంఘాలు బంద్ చేయించాయి. తమకు సమాచారం ఇవ్వకుండానే ఆరాధన థియేటర్ యాజమాన్యం గోడను కూల్చినట్టు ఓయూ అధికారులు వెల్లడించారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. 11th మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి ఓ లాయర్ను అకారణంగా దూషించారని నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. జడ్జిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తోటి లాయర్ను దూషించడమే కాకుండా ఆయన్ను అరెస్ట్ చేయాలని జడ్జి వారెంట్ జారీ చేశారని న్యాయవాదులు ధర్నా చేశారు. ఈ జడ్జిపై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఇవాళ కూడా ధర్నా చేస్తామని గవర్నర్కు వినతి పత్రం ఇస్తామని సీనియర్ లాయర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఎదుట బార్ అసోసియేషన్ నిరసన చేపట్టింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఇవాళ విధులను బహిష్కరిస్తామని న్యాయవాదులు వెల్లడించారు. వరంగల్లో బీజేపీ కార్యకర్తలు సమర్పణ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 10 రూపాయలు చెల్లించి పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని పార్టీ నేతలు సూచించారు. విజయవాడలో ఫ్లెక్సీలు హోర్డింగ్లు మళ్లీ వెలిశాయి. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ 2 రోజుల క్రితం నగరంలో హోర్డింగ్స్ వెలిశాయి. చంద్రబాబు దీక్షకు మద్దతుగా టీడీపీ నేత కాటగడ్డ బాబు భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పీఠం కుప్పకూలేలా, మోదీ ముఠా వణికిపోయేలా చంద్రబాబు దీక్ష అని రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్టు మాజీ మంత్రి తలసాని తెలిపారు. ఆయుష్ హోమం, చండీ హోమం, గణపతి హోమం నిర్వహిస్తున్నట్టుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జలవిహార్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు తలసాని. అమలి బస్తీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. కేసీఆర్ పై 2 పాటలను కూడా విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంటుందన్నారు. కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి, గద్దర్ తదితరులు హాజరయ్యారు. ఫెర్నాండెస్ కు ఘన నివాళులు అర్పించారు. కార్మిక రంగానికి జార్జ్ ఫెర్నాండెస్ ఎంతో సేవ చేశారని అన్నారు నాయని. హైదరాబాద్తో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. సోషలిస్ట్ నేతగా తమందరికీ మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముందు మాజీ ఎంపీ చింతమోహన్ ఆందోళన నిర్వహించారు. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్లను నడపాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు చింతమోహన్. రేణిగుంటకు చెందిన స్థానిక టాక్సీ డ్రైవర్లకు ఎయిర్పోర్ట్ దగ్గర సీరియల్ నెంబర్ కేటాయించాలన్నారు. స్థానికులు ఎవరిని ఎయిర్పోర్ట్లో ఉపాధి అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం టీ స్టాల్ నిర్వహించుకోవడానికి కూడా స్థానికులకు అవకాశం దక్కడం లేదన్నారు.